మార్గంలో సేవకుడు పయనిస్తుంటే ఆనాటి సమాజం వణుకుపోయింది. ఈనాడు సేవకులను చూసి ఎవరు భయపడుతున్నారండి? సేవకులను చూసి వారు వల్గరిటీగా మాట్లాడుతూ సేవకుల స్థాయిని ఎంత దిగజార్చేసాం ప్రియులారా. దేవుని సేవకుడు అంటే మా సేవకుల్ని మనం గౌరవించాలి. సేవకులను ఎప్పుడు చిన్న చూపు చూడటం కానీ, సేవకులను ఎప్పుడు చిన్నగా మాట్లాడడం కానీ చెయ్యొద్దు. అది ఫలితం మనం అనుభవించుకుంటామండి. సేవకులను ఎప్పుడు చేయకూడదు, సేవకులను ఎప్పుడూ కించపరచకూడదు, సేవకుల మీద సనగకూడదండి, సనగకూడదు. కాబట్టి సేవకులను గౌరవిద్దాం, కాపాడుకుందాం. వారి జ్ఞానాన్ని మనం అందరం నేర్చుకుందాం. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి, వారికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సేవకులు మన కోసం ఒక ఆదివారం ప్రసంగం చేయాలంటే ఎన్నో రాత్రులు వారికి వ్యయ ప్రయాసలు పడి నేర్చుకున్నటువంటి సంగతులను ఒక గంట ప్రసంగంగా మనకు నేర్పిస్తున్నారంటే వాళ్ళ కష్టం మనం గుర్తించాలండి. కష్టాన్ని గుర్తించట్లేదు మనం. సేవకుల యొక్క కష్టాన్ని మనం గుర్తించగలిగితే సేవకులను ఎప్పుడో కింద పెట్టం, సేవకులను కాపాడుకుంటాం. సంగమా, మీ సేవకుడు మీరు కాపాడుకోండి. మీ సేవకుడు ఎన్ని కష్టాలు పడితే ఆ స్థాయికి వెళ్ళారో ఆ స్థాయిని మీరు గుర్తించండి. నిజంగా నిజమైన సేవకులను దేవుని కొరకు కాపాడండి. వారి జీవితాలను కాపాడండి, వారి కుటుంబాలను కాపాడండి, వారి పరిచర్యను కాపాడు.